ఈ లోకంలో ఎంత సంపద ఇచ్చైనా కొనాలనుకుంటే దొరకలేనిది ఒకటుంది. అది పరిశుద్ధాత్మ శక్తి. దాన్ని డబ్బుతో కొనలేము. అపోస్తల కార్యాలు 1:8 అయినను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందుతారు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములందు అంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులు ఇంద్రిని వారితో చెప్పాను. పరిశుద్ధాత్మ వారి మీదకి ఎందుకు వస్తుంది? యెరూషలేములోను యూదయ సమరయ దేశములందు అంతటా భూదిగంతముల వరకు వారు ఎందుకు సాక్షులు వింటూ ఉన్నారు? ఇటువంటి వారు అందరూ కూడా దేవుడి యొక్క మహిమను వెదజల్లాలని, దేవుడి యొక్క చిత్తాన్ని నెరవేర్చాలని ఎవరైతే కోరుకుంటూ ఉన్నారో వారి జీవితంలో పరిశుద్ధాత్మ శక్తి కుమరించబడుతూ ఉంటుంది. కనుక ఎవరైతే ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చాలనుకుంటారో వారికి దేవుడు కృపనిస్తాడు. ఆ కృప ద్వారా మాత్రమే పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోగలుగుతారు. దాని కొరకు నువ్వు కనిపెట్టు, అది నిశ్చయంగా నీకు దొరుకుతుంది. ఆమేన్.